డ్రిబ్లింగ్, అసిస్ట్, షాట్స్, గోల్ వీటన్నిటిలో మెస్సీ ఎక్స్పర్ట్. ఎస్పెషల్లీ మెస్సీ డ్రిబ్లింగ్కు ఫ్యాన్ కాని వారు ఉండరనే చెప్పాలి. ఇవన్నీ కూడా మెస్సీ తన పాదాలతోనే చేస్తాడు. అందుకే ఆ కాళ్లకు ఉండే విలువ అంతా ఇంత కాదు. ఆ విలువ కారణంగానే ఇండియాలోనే మెస్సీ ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుట్బాల్ మ్యాచ్లు ఆడలేకపోయాడు. అసలు కాళ్లకు విలువేంటి? దానికి ఇండియాలో ఆడకపోవడానికి కారణం ఏంటి? ఇవే కదా మీ డౌట్స్? అయితే చూసేయండి. మెస్సీ మానియాతో ఊగిపోతున్న ఫుట్బాల్ ప్రియులు. మెస్సీ ఇండియా టూర్కు ఊహించని ఆదరణ. ఇండియాలో ఎక్కడా ఫుల్ మ్యాచ్ ఆడని మెస్సీ. మెస్సీ ఆడకపోవడానికి లీగల్ చిక్కులే కారణమా? ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియాలో అడుగు పెడుతున్నాడన్న సమాచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇండియా మొత్తం అతని రాక కోసం ఎదురుచూసింది. ముఖ్యంగా ఫుట్బాల్ ప్రియులు మెస్సీ ఫ్యాన్స్ అయితే కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూశారు. అలాంటి మెస్సీ గ్రౌండ్ లో అడుగులు పెట్టగానే ఒక్కొక్కరిలో పూనకాలు మొదలయ్యాయి. అతని పేరుతో మారుమోగిపోయాయి స్టేడియాలు. మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పర్యటించాడు. కానీ ఎక్కడా కూడా ఎక్కువసేపు ఉండలేదు. ఎక్కడా ఫుల్ గా ఫుట్బాల్ మ్యాచ్ ఆడలేదు. గ్రౌండ్ లో కాసేపు పరుగులు, కొన్ని ఫ్రీ కిక్స్ మాత్రమే కనిపించాయి. మెస్సీ ఇండియాలో ఫుల్ ప్లెజ్ లో ఆడాలని, అతని ఆటను ప్రత్యక్షంగా చూడాలని ఏ ఫ్యాన్ కు ఉండదు. అందుకే చాలా మంది ఒక్క మ్యాచ్ అయినా ఆడకపోడా అని ఎదురు చూశారు. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉందని లేటెస్ట్ గా బయటకు వచ్చింది. మెస్సీ ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో పర్యటించినా ఇవే సీన్స్ కనిపిస్తాయి. అయితే మెస్సీ గ్రౌండ్ లో ఫుల్ మ్యాచ్ ఆడకపోవడానికి కొన్ని లీగల్ చిక్కులే కారణం. ఎందుకంటే అతని కాలు చాలా విలువైనది. కాలుకు విలువేంటి అనుకుంటున్నారా? అవును, వరల్డ్ నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీకే కాదు, ఎన్నో గోల్స్ కు కారణమైన అతనికి కూడా చాలా విలువైనది. అందుకే ఆ కాలుకు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఇన్సూరెన్స్ ఉంది. దాని కారణంగానే ఇండియాలో ఫుల్ మ్యాచ్ ఆడలేకపోయాడు మెస్సీ. మనం మామూలుగానే ఇన్సూరెన్స్లు చేసుకుంటుంటాం. అయితే అథ్లెట్లు స్పెషల్ గా ఇన్సూరెన్స్లు చేయించుకోవడం చాలా రోజులుగా వస్తుంది. లియోనెల్ మెస్సీ కూడా తన అత్యంత విలువైన ఆస్తి అయిన ఎడమకాలికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. మెస్సీ డ్రిబ్లింగ్, షాట్స్, గోల్స్, అసిస్ట్ ఇలా అన్నింటికి ఎడమకాలి పాదాన్ని ఉపయోగిస్తాడు. అందుకే దానికి ఏకంగా $900 మిలియన్ విలువైన ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇది 7,000 కోట్లకు పైమాటే. మనిషి బాడీ పార్ట్స్ కు చేసిన ఇన్సూరెన్స్ లో ఇదే అత్యంత ఖరీదైనదిగా భావిస్తారు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, కేవలం బాడీ పార్ట్స్ ఇన్సూరెన్స్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మెస్సీ ఎడమకాలికి గాని ఎడమకాలి పాదానికి ఏదైనా గాయమైతేనే ఇది వర్తిస్తుంది. మెస్సీ ఎడమకాలికి ఏదైనా తీవ్ర ప్రమాదం జరిగితే దాని వలన అతని కెరీర్ కి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ గాయం కారణంగా మెస్సీ చాలా కాలం పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. నార్మల్ గా అయితే ఇలాంటి ఇన్సూరెన్స్ లు అతడిని స్పాన్సర్ చేసే క్లబ్లు చేస్తాయని తెలుస్తుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ మెస్సీ సొంతంగా చేయించుకున్నాడా లేక క్లబ్ చేసిందా అనే విషయంలో సీక్రెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. మెస్సీ అంటేనే సాకర్ వరల్డ్ లో ఓ స్టార్. అలాంటి స్టార్ ప్లేయర్ పై నేషనల్ టీం కావచ్చు, క్లబ్లు కావచ్చు $100 మిలియన్ పెట్టుబడి పెడతాయి. ఒకవేళ అతను ఆడలేకపోతే అది తీవ్ర నష్టం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి సమయంలో ఈ ఇన్సూరెన్స్ ఓ సెక్యూరిటీలా పనిచేస్తుంది. డేవిడ్ బెకహామ్, క్రిస్టియానో రొనాల్డో వంటి ఇతర ఫుట్బాల్ దిగ్గజాలు కూడా తమ కాళ్లకు భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అయితే వీటన్నిటికంటే మెస్సీ ఎడమ పాదం విలువ కాస్త ఎక్కువ. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కారణంగానే ఇండియాలో ఫుల్ ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీ ఆడలేకపోయాడని తెలుస్తుంది. మెస్సీ కేవలం తన సొంత దేశమైన అర్జెంటీనా, క్లబ్ ఇంటర్ మయామి తరపున ఆడుతున్నాడు. ఈ రెండు టీమ్స్ అధికారికంగా షెడ్యూల్ చేసిన మ్యాచ్ల సమయంలోనే ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే మెస్సీ వీటి తరపున ఆడుతూ గాయపడితే ఆర్థిక పరిహారం అందుతుంది. అలా కాకుండా ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడుతూ గాయపడితే వర్తించదు. అప్పుడు అతడు భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. అందుకని మెస్సీ భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఎలాంటి పూర్తి స్థాయి మ్యాచ్లు ఆడడం లేదు. కేవలం ఫుట్బాల్ ప్లేయర్స్ మాత్రమే కాదు, బాస్కెట్బాల్ లోనూ ఇలాంటి పాలసీలు ఉన్నాయి. దిగ్గజ బాస్కెట్బాల్ ప్లేయర్ మైకేల్ జోర్డన్ కూడా ఇలాంటి పాలసీ ఉంది. కానీ తన కాంట్రాక్ట్ లో లవ్ ఆఫ్ ది గేమ్ అనే ప్రత్యేక నిబంధన ఉండేది. దాని ప్రకారం అయినా ఎక్కడైనా ఎవరితోనైనా ఆడేందుకు స్వేచ్ఛ ఉండేది. కానీ మెస్సీ ఇన్సూరెన్స్ లో అలాంటి లవ్ ఆఫ్ ది గేమ్ క్లాజ్ లేదు. ఇది మెస్సీ ఫ్యాన్స్ కు అస్సలు డైజెస్ట్ కాని విషయం.
అందుకే మెస్సీ కోల్కతాకు వెళ్లినా, హైదరాబాద్ కు వచ్చినా, ముంబైలో సందడి చేసినా కాసేపు ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాడు. ఫ్రీ కిక్స్ ఇచ్చాడు కానీ ఎక్కడా కూడా ఫుల్ గేమ్ ఆడలేదు. ఒక పాలసీకే దాదాపు $900 మిలియన్ కవరేజీ ఉంటే అసలు మెస్సీ సంపాదన ఎంత? ఆ సంపాదన ఎలా వస్తుంది? ఆ వస్తున్న సంపాదనను అతను ఏం చేస్తున్నాడు?